సువార్త 7వ అధ్యాయము 24వ వచనాన్ని చదువుదాం. మత్తయి సువార్త 7వ అధ్యాయము 24వ వచనాన్ని అందరము కలిసి చదువుకుందాం. మత్తయి 7:24. కాబట్టి నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకునిన బుద్ధిమంతుణ్ణి పోలి ఉండును. 26వ వచనం కూడా అందరం కలిసి చదువుకుందాం. 26వ వచనం. మరియు ఈ నా మాటలు విని వాటి చొప్పున చెయ్యని ప్రతివాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిహీనుని పోలియుండును. బుద్ధిమంతుడు, బుద్ధిహీనుడు, కట్టుకుంటున్న వాళ్ళు, అంతేకాదు స్థిరమైన ఇల్లు కట్టుకుంటున్న వాళ్ళు, అస్థిరమైన ఇల్లు కట్టుకుంటున్న వాళ్ళు, మొత్తానికి అందరూ ఇల్లు కట్టుకుంటున్నారు. క్రైస్తవ జీవితం అంటేనే కట్టుకోవడం. ప్రతి ఒక్కరూ కడుతున్నారు. అయితే కొందరు కట్టేది నిలబడుతుంది, కొందరు కట్టేది పడిపోతుంది, పాడైపోతుంది. నిలబడడానికి పాడైపోవడానికి కొంతకాలం పడుతుంది. మొత్తానికి అందరూ కట్టుకునే పనిలోనే ఉన్నారు. ఇక్కడ చేరిన మనమందరము కూడా కట్టుకునే పనిలోనే ఉన్నారు. నిలబడే దాన్ని కట్టుకునే వాళ్ళు బుద్ధిమంతులు అని వాక్యం చెప్తుంది. పడిపోయేదాన్ని కట్టుకునే వాళ్ళు బుద్ధిహీనులు అని వాక్యం చెప్తుంది. వైస్ పీపుల్ అండ్ ఫూలిష్ పీపుల్ అని అంటున్నారు. అందుకని క్రైస్తవత్వంలో రెండు రకాలైన ప్రజలు, బుద్ధివంతులు, బుద్ధిహీనులు. నిలిచి ఉండేదాన్ని కట్టుకునేవాళ్ళు, పడిపోయేదాన్ని కట్టుకునేవాళ్ళు. పడిపోతుందని తెలిసి కూడా కట్టుకుంటారు. సో అందరూ కట్టుకునే పనిలోనే ఉన్నారు. దీనికి కారణము పోయిన వారం మనం చూసాం. బండ మీద కట్టుకున్న వారికి పునాది ఉంది, ఇసుక మీద కడుతున్న వారు అంటే పునాది లేనివారు. సో పునాదులు ఉన్న క్రైస్తవులు ఉన్నారు, పునాదులు లేని క్రైస్తవులు కూడా ఉన్నారు. అయితే మన పునాది సరైందా కాదా అన్నది తెలుసుకోవడానికి వానలు రావాలి, వరదలు రావాలి, గాలి విసరాలి. అనగా ఏదో కష్టం, ఏదో నష్టం, ఏదో ఇబ్బంది, ఏదో బలహీనత, ఏదో ఉపద్రవము, ఏదో ఒకటి రావాలి, కుటుంబ సమస్య రావాలి. మనం నిలబడతామా నిలబడ్డామా అనేది అప్పుడే మనకు తెలుస్తుంది. మనం నిలబడే వారం అయితే ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఆర్థిక హింసలు వచ్చినా, ఎంత వ్యతిరేకతలు వచ్చినా మనకి పునాది ఉంది కాబట్టి పడము. పునాది లేని వారు చిన్న చిన్న వాటికి ఏమవుతారు? పడిపోతారు. చిన్న జ్వరానికి పడిపోయేవాళ్ళు ఉన్నారు, చిన్న ఆర్థిక సమస్యకు పడిపోయేవాళ్ళు ఉన్నారు, చిన్న గొడవకు పడిపోయేవాళ్ళు ఉన్నారు, చిన్న ప్రతికూల పరిస్థితికి పడిపోయేవాళ్ళు ఉన్నారు. ఎందుకంటే వాడు పునాది లేదు. పునాది ఉన్నవాళ్ళు పడరు, స్థిరంగా ఉంటారు. అయితే మన పునాది ఉందా లేదా అన్నది పోయిన వారం పునాదిలో ఉండవలసిన 6 విషయాలు చెప్పాను. పునాదిలో ఉండవలసిన 6 ముఖ్యమైన అంశాలు పోయిన వారం మనం జ్ఞాపకం చేసుకున్నాం. పునాదిలో ఉండవలసిన 6 ముఖ్యమైన అంశాలు ఏంటి? మొదటిది మారు మనసు, రెండవది విశ్వాసము, మూడవది బాప్తిస్మములు గుర్చిన బోధ, నాలుగవది హస్త నిక్షేపణము, ఐదవది పునరుద్ధానము, ఆరవది నిత్యమైన తీర్పు అనే వాటి గురించిన బోధ, అనే వాటి గురించిన సత్యం. ఎవరైతే ఈ వాక్యం తెలుసుకుని ఉంటారో, ఎవరైతే ఈ వాక్యాన్ని గ్రహిస్తారో వారు పునాది మీద కట్టబడిన క్రైస్తవులు. చర్చికి వచ్చేస్తే అందరూ నిలబడరు. చాలామంది చర్చికి వస్తున్నారు, కష్టాల్లో నష్టాల్లో తిరిగి లోకంలో కలిసిపోయే వాళ్ళు కూడా ఉన్నారు. నాకు కొంతమంది తెలుసు. ఒక సంఘానికి వాళ్ళు వెళ్తూ ఉండేవాళ్ళు, నేను చెప్పే వాక్యాన్ని కూడా వాళ్ళు విన్నవారు. అక్కడ ఎంతో కాలం నేను వాక్యం చెప్పాను. తర్వాత కాలంలో వాళ్ళు హిందువులుగా కలిసిపోయి విగ్రహ పూజలో కలిపారు. రోడ్డు మీద కనబడ్డారు ఈ ఊర్లోని. ఏంటి అని అడిగితే, అబ్బాయి మాకు కుదరలేదండి వెళ్ళిపోయామని అన్నారు.
దాని అర్థం ఏమిటంటే అసలు ప్రారంభంలోనే వీరికి పునాది లేదు. చర్చకొచ్చేవాళ్ళు, బలలో పాల్గొనేవాళ్ళు, కానుకలు దాడిగా ఇచ్చేవాళ్ళు, మామూలు కాదు, కానుకలు దాడిగా ఇచ్చేవాళ్ళు. ఏదైనా ఫంక్షన్స్ అంటే బస్తాల బస్తాల బియ్యం ఇచ్చేవాళ్ళు. కానీ పునాది లేనోడు తర్వాత విగ్రహారాధనలో కలిసిపోయాడు. వాళ్ళు అంతకాలం నటించాడు అనమాట. ఇలా చాలా మంది ఉంటారు. అలాగే 2-3 కనబడ్డారు నాకు. అందుకని ఏదో శ్రమ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు లోకంలో కలిసిపోతున్నారు. వాళ్ళు పునాది లేని వాళ్ళు. మనం ఎలాగుంటున్నాం అర్థం చేసుకోవాలి. బండ మీద కట్టబడ్డం అంటే పునాది ఉన్నవాళ్ళు, ఇసుక మీద కట్టబడ్డం అంటే పునాది లేనివాళ్ళు. అందుకని మన ఇల్లు యొక్క సామర్థ్యం, ఇల్లు అంటే మన భక్తి జీవితం, మన ఆధ్యాత్మిక జీవితం యొక్క స్థిరత్వం పునాది మీద ఆధారపడి ఉంది. అనగా స్వచ్ఛమైన వాక్యం మీద ఆధారపడి ఉంది. పునాది బలంగా ఉంటే ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళిన వాళ్ళు నిలబడతారు. పునాదే బలహీనంగా ఉంటే వాళ్ళు చిన్న చిన్న పరిస్థితులు కూడా ఏమైపోతారు, పడిపోతారు, కొట్టుకుని పోతారు. అయితే పునాదులు పాడైపోతే ఏం చేయాలి? పునాదులు సరిగ్గా లేవు అంటే ఏం చేయాలి? ఎందుకంటే ఈ క్రైస్తవ జీవితం చాలా ముఖ్యమైనది. ఒకవేళ ఈ బిల్డింగ్ ఉందనుకోండి, దీని పునాదులు బాగోలేవు, గోడలకి క్రాక్స్ వచ్చేస్తున్నాయి, ఆ పగుళ్ళు నెమ్మదిగా పెరుగుతున్నాయి. మొదట్లో జర్రులు మాత్రం వచ్చే ఈ పగుళ్ళలోంచి తర్వాత పాములు వచ్చేస్తున్నాయి. ఈ పగుళ్ళు నెమ్మదిగా పెరిగి చివరికి మనిషి దూరే అంత పగుళ్ళు వచ్చేసినాయి. ఏం చేస్తారు? గోడల్ని బద్దలు కొడతారు. ఇంజనీరు, మేస్త్రి గారు చెప్పింది చేస్తారు. అవసరమైతే బిల్డింగ్ని పడగొట్టాలి, మళ్ళొకసారి పునాది వేయాలి. ఈ పునాదులు సరిగ్గా లేవు. ఏదో ఒక రోజున బిల్డింగ్ ఒరిగిపోతుంది, బిల్డింగ్ పడిపోతుంది అని తెలిసి ఆ ఇంట్లో ఎవరైనా ఉంటారా? ఉండరు. ఆ బిల్డింగ్ని పడదోస్తారు, కాకపోతే ఎవరికైనా చౌకగా అమ్మేస్తారు. అక్కడ మాత్రం నివాసము ఉండరు. క్రైస్తవులుగా మన పునాది స్థిరమైన పునాదిగా లేదు అంటే ప్రతి వానకి, ప్రతి వరదకి, ప్రతి గాలికి మనం కొట్టుకుని పోతున్నామంటే, చిన్న చిన్న సమస్యల్లోనే దేవుడు ఏం చేశాడండి నాకు అని అంటున్నామంటే పునాదులు బాగాలేవు. ఇప్పుడు పునాదులు బాగు చేయాలంటే ఏం చేయాలి? ఈరోజు అది చెప్తాను. బిల్డింగ్ అయితే బిల్డింగ్ పడగొడతాం, కానీ క్రైస్తవ జీవితంలో పునాదులు బాగోలేవు. ఎంత వాక్యం చెప్పినా వారికి అర్థం కావడం లేదు. ఎందుకంటే బేసిక్ ఫౌండేషన్ లేదు. వీరికి వాక్యం అర్థం కావడం లేదు, వాక్య సత్యం అర్థం కావడం లేదు. మన చర్చి నుంచి ఒకళ్ళిద్దరు బయటికి పోయారు, ఎందుకంటే వాళ్ళ వాక్యం అర్థం కాలేదు. ఎందుకంటే వాళ్ళకి పునాది లేదు. వాళ్ళకంతా క్రమం కావాలండి. ఏం క్రమం? ఈ ఏదో క్రమం ఏంటో, క్రమం అంటే అర్థం ఏంటో తెలియదు వాళ్ళకి. క్రమం అంటే అర్థం ఏంటి అసలే? ఏంటి క్రమం అంటే అర్థం ఏంటి? ఆ క్రమము ఈజ్ ఈక్వల్ టు ఏంటి అసలే? వాళ్ళకి అర్థం కాలేదు. వాళ్ళకి అజ్ఞాని. వాళ్ళకి వాక్యం అర్థం కాలేదు, పడిపోయారు. పోయినా వదిలిపోయింది అనుకున్నాను. ఎందుకంటే వాళ్ళకి వాక్యం వద్దు, ఏదో ఆచారం కావాలండి. వాళ్ళు పునాదులు లేని వాళ్ళు. పునాదులు లేని వాళ్ళకి వాక్యం గ్రహింపు ఉండదు. వాక్యం గ్రహింపు లేనివాడు ఎప్పటికీ ఎదగడు, ఎప్పుడు పాలు తాగుతూనే ఉంటాడు. మన ఇంట్లో పిల్లలు, 2 పిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళకి 15 సంవత్సరాలు వచ్చినా పాకుతూనే పాలు తాగుతున్నారనుకోండి, తల్లిదండ్రులు సంతోషిస్తారా? మన పిల్లలకు 15 సంవత్సరాలు వచ్చినాయి, 20 సంవత్సరాలు వచ్చినాయి, వాళ్ళు పాకుతూనే ఉన్నారు, కాళ్ళు కొట్టుకుంటూనే ఉన్నారు, నోట్లో వేళ్ళు పెట్టుకుంటూనే ఉన్నారు. పాపం వయసు వచ్చింది కానీ పరిపక్వత లేదు. ఏమనుకుంటారు తల్లిదండ్రులు? ఉన్నా ఒకటే, పోయినా ఒకటే.
ఒక అమ్మాయిని అలాగే చూశాను నేను. సెకండ్ పెళ్లి దగ్గర మీటింగ్కి వెళ్ళినప్పుడు ఆ అమ్మాయికి అప్పుడే దాదాపు 5 సంవత్సరాల క్రితం, 18 సంవత్సరాలు. చూస్తే 18 సంవత్సరాల వయసు ఉన్న అమ్మాయి ఎంత శరీరం ఉంటుందో అంత ఉంది. తన మంచం మీదే అని. వాళ్ళు కువైట్లో ఉండేవాళ్ళు. ఇంగ్లాండ్ తీసుకెళ్లారంట, జర్మనీ తీసుకెళ్లారంట, ఇండియా తీసుకొచ్చారంట. ఎక్కడ నయం కాదన్నారంట. అన్న ప్రార్థన చేయండి అన్నారు. చేస్తాను కానీ అది దేవుడు చెయ్యాలి. ఎలా భరిస్తున్నారు, ఎలాగ తట్టుకుంటున్నారంటే అంతే. విమానంలో ఒక సీటు వచ్చినప్పుడల్లా మానసిక వికలాంగురాలు, కానీ టికెట్ తీయాలి. అందరిలాగే 20,000 30,000 టికెట్. ఎక్కిన దగ్గర నుంచి తీసుకుని వచ్చే వరకు ట్రాలీ. ఏమనుకుంటున్నారంటే దేవుడు తీసేసుకుంటే మంచిది అనుకుంటున్నాం అన్న. చేయలేకపోతున్నాం. అంత పెద్ద వయసులో ఉన్న అమ్మాయి 24 గంటలు మంచం మీదే ఉంది. చేయలేకపోతున్నాం. పరిపక్వత లేదు. పోవడమే బెటర్ అని అనుకుంటున్నాను. తర్వాత కాలంలో తెలిసింది నాకు అమ్మాయి మరణించిందని. తల్లిదండ్రులు కొంత బాధపడ్డారు, కానీ తర్వాత సంతోషించారు. ఎందుకంటే పుట్టిన దగ్గర నుంచి అలాగే ఉంది. మానసికంగా పరిపక్వత లేదు. నేను అన్నాను, పరలోకంలో నెంబర్ 1 మీ పాపే ఉంటుంది, ఎవరు వెళ్ళకపోయినా. ఎందుకంటే పాపం అంటే ఏంటో ఆ బిడ్డకి తెలియదు. అందుకని పునాది లేని వాళ్ళకి వాక్యం అర్థం కాదు. ఎందుకంటే వాళ్ళు పునాది లేని స్థలంలో పెరిగారు. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. అందుకని పునాది లేకపోతే పునాది పడాలి. పునాది పడితేనే బిల్డింగ్ స్ట్రాంగ్గా ఉంటుంది. ఒకవేళ పునాది పడలేదనుకోండి, పడుతూ లేస్తూనే క్రైస్తవ జీవితాన్ని జీవిస్తాం. ఎంతకాలం పడుతూ లేస్తూ జీవిస్తాం? క్రైస్తవ జీవితంలో పడుతూ లేస్తూ ఉంటే ఎదగలేము. కొంతకాలం పడతాం, కానీ తర్వాత నిలబడిపోవాలి, స్థిరంగా ఉండాలి. ఎంత గాలి వచ్చినా సరే కొబ్బరి చెట్టు పడదు, ఎంత గాలి వచ్చినా సరే తాడి చెట్టు పడదు. రోడ్డు పక్కన ఉన్న పెద్ద భారీ సైజు చెట్లు ఏమవుతాయి? వేళ్ళుతో పాటు పడిపోతాయి. మనం స్థిరంగా ఉండాలి, పునాదులు వేసుకోవాలి. పడిపోతున్న క్రైస్తవులు ఎవరంటే పునాది లేని వాళ్ళు. ఇక్కడున్న మీలో ఎంతమంది పడిపోతూ ఉన్నారు? పడుతూ లేస్తూ ఉన్నారు. ఈరోజు చెప్తున్నాను, పునాది తిరిగి వెయ్యబడాలి. పునాది వెయ్యబడ్డం ఏంటంటో అర్థం చేసుకోండి. ఆ తర్వాతే స్థిరమైన క్రైస్తవ జీవితము జీవిస్తాం. పునాది అంటే అర్థం ఏమిటి? మొట్టమొదటిది, పునాది అంటే మారు మనసు అనుభవం, రిపెంటెన్స్ అనే అనుభవం. మారు మనసు అనే అనుభవం చాలా ముఖ్యం పునాదికి. చాలా మందికి బాప్తీసాలు ఇచ్చేస్తున్నారు చాలా చర్చెస్లో. మారు మనసు అనుభవం లేకుండానే బాప్తీసం ఇస్తున్నారు. ఆడు ఎక్కడ నిలబడతాడు? ఇప్పుడు పడిపోతూ ఉంటారు. మారు మనసు అనుభవం రావాలి, రిపెంటెన్స్ అండ్ రిటర్న్. మారు మనసు పొందాలి, తిరిగి దేవుని దగ్గరికి రావాలి. అప్పుడే పునాది అనేది మరలా వెయ్యబడే అవకాశం ఉంటుంది. మారు మనసు అనుభవం లేని వాళ్ళు ఇక్కడ ప్రతి ఒక్కరూ జ్ఞాపకం చేసుకోవాలి. మీకు బాప్తీసం ఎవరిచ్చారు? నేను పేరు అడగను కానీ, మీరు మారు మనసు పొంది బాప్తీసం తీసుకున్నారా? ఏదో పెళ్లి కొరకు బాప్తీసం తీసుకున్నారా? అది మీ నిజమైన బాప్తీసం కాదు. అది నిజమైన మారు మనసు కాదు. అది నిజమైన రక్షణ అనుభవం కాదు. మీరు బాధపడినా చెప్తున్నాను, మీరు పడిపోతారు, ఖచ్చితంగా పడిపోతారు. ఎందుకంటే పునాది లేదు. ఎందుకంటే రక్షణ అనుభవంలో మారు మనసు ఉండాలి, ఆ పశ్చాత్తాపం అనుభవం ఉండాలి. అది పునాదికి చాలా ముఖ్యమైనది. మారు మనసు, విశ్వాసము, బాప్తిస్మములు, హస్త నిక్షేపణము, మృతుల పునరుద్ధానము. మీకు బాప్తిస్మం అపోస్తలుడైన పౌలు ఇచ్చినా ఐ డోంట్ కేర్. మారు మనసు లేకపోతే మీకు బాప్తిస్మం ఎవరిచ్చారో ముఖ్యం కాదు. బాప్తీసాలు ఎవడిచ్చాడో మనకు సంబంధం లేదు. కొన్నిసార్లు అనుకుంటారు ఫలానా భక్తుడు బాప్తీసం ఇచ్చాడు. భక్తుడు బాప్తీసం మిమ్మల్ని కాపాడదు. అర్థం చేసుకోండి. ఎవరు బాప్తీసం ఇచ్చినా మిమ్మల్ని కాపాడదు. కొంతమందికి సెంటిమెంట్లు ఉంటుంది, ఫలానా ఆయన బాప్తీసం ఇచ్చాడు. బాప్తీసం ఎవరిచ్చారో ముఖ్యం కాదు, అసలు మారు మనసు పొంది బాప్తీసం తీసుకున్నామా లేదనేది ముఖ్యం. అలాగే పెళ్లి ఎవరు చేశారో ముఖ్యం కాదు, అనుకోకుండా ఉన్నామా లేదని ముఖ్యం.
దేవుడే ఏదైనా తోటలో పెళ్లి చేశాడు ఆదామవ్వలకి. తర్వాత అనుకోలేదా వాళ్ళు? అనుకోలేదా? అందుకని కొన్నిసార్లు మనం అనుకుంటాం ఎవరో ఆయన బాప్తీసం ఇచ్చే నీకేమొచ్చింది? ఎవరు బాప్తీసం ఇచ్చారో ముఖ్యం కాదు. మారు మనసు పొంది బాప్తీసం తీసుకున్నామా లేదా ముఖ్యం. విశ్వసించి బాప్తీసం తీసుకున్నామా లేదా ముఖ్యం. యేసు ప్రభువుని నోటితో ఒప్పుకుని బాప్తీసం తీసుకున్నామా లేదన్న ముఖ్యం. ఆయన మృతుల్లో నుంచి లేపబడ్డాడని నమ్మి బాప్తీసం తీసుకున్నామనేది ముఖ్యం. ఎవరు బాప్తీసం ఇస్తే ఉంది? నేను బాప్తీసం ఇచ్చినా ఒకటే, శ్రీను బాప్తీసం ఇచ్చినా ఒకటే, రాజు బాప్తీసం ఇచ్చినా ఒకటే, ఫిలిప్ బ్రదర్ బాప్తీసం ఇచ్చినా ఒకటే. నేను వీరందరినీ బాప్తీసాలు ఇవ్వమంటున్నాను. బాప్తీసాలు ఇచ్చినోడు గొప్పోడు కాదు. బాప్తీసాలు ఎవరి ద్వారా మనం తీసుకుంటున్నామో గొప్పతనం కాదు. మనం మారు మనసు పొంది బాప్తీసం తీసుకుంటున్నామా అనేది ముఖ్యమైనది. అందుకని ఎవరో బాప్తీసం ఇచ్చారు, ఎవరో వాళ్ళు పెళ్లి చేశారు, మీరు తనుకోకుండా ఉంటున్నారా ఇంట్లో? వాళ్ళు ఎవరో బాప్తీసం ఇచ్చారు, నువ్వు పాపాన్ని జయించగలుగుతున్నావా? సినిమాలు చూడడం మానేసావా? సీరియల్ చూడడం మానేసావా? వాళ్ళెవరో బాప్తీసం ఇస్తే మనకే వచ్చింది. అయ్యో, ఎంత అజ్ఞానంలో ఉంది క్రైస్తవ్యం. భక్తుల పేరు చెప్పుకొని జీవించేస్తున్నాం మనం. భక్తుల పేరు చెప్పుకొని జీవించేస్తున్నాం మనం. ఏ భక్తుడు ఎవరికి పరలోక రాజ్యాన్ని ఇవ్వలేడు. ఏ భక్తుని బాప్తీసం మనకు పరలోక రాజ్యం అవ్వదు. ఏ భక్తుడు మనకు వివాహం చేస్తే మనకు పరలోక రాజ్యం ఉండదు. మనం మారు మనసు పొందాలి, పాపక్షమాపణ కలిగి ఉండాలి, మన పాపాలు ఒప్పుకోవాలి, యేసు ప్రభువుని నమ్మాలి, దేవుని వైపు రావాలి, వాక్యానికి లోబడాలి. ఇదే పరలోకం వస్తుంది. ఎవరు బాప్తీసం ఇచ్చినా ఇవి లేకపోతే మనకు రక్షణ లేదు. అర్థం చేసుకోండి. ఎందుకంటే నేను పునాది గురించి చెప్తున్నాను. ఈ పునాదులు స్ట్రాంగ్గా లేకపోతే వాక్యం అర్థం కాదు. అందుకని పునాది, బండ మీద వేయబడిన పునాది ఉంది, ఇసుక మీద వేయబడిన పునాది ఉంది. ఇసుక అంటే పునాది లేనిది, బండ అంటే పునాది ఉంది. మన పునాదులు సరిగ్గా లేకపోతే పడిపోతాం. ప్రతి శ్రమకి పడిపోతాం, ప్రతి బాధకి పడిపోతాం. నా గురించే నేను మీకు చాలాసార్లు చెప్తూ ఉంటాను. కొన్నిసార్లు ఏవో ఈ మినిస్ట్రీలో కానీ, ఈ పిల్లల విషయం, కుటుంబ విషయం మాకు మొదటి నుంచి సమస్య లేదు. అది దేవుని కృప. ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అనేవి జీరో. అవి ఏ సమస్యలు లేవు. మాకు సమస్య ఏమైనా వస్తే స్థలాల సమస్యలు, అక్కడ వడ్డాదిలో చోడవరం దగ్గర వడ్డాది ఆ స్థలం సమస్య, అది ఇక్కడ ఏదో స్థలం సమస్య, ఈ సమస్యలు చెప్పించి ఇంకేం ఉండదు. ఉద్యోగం చేస్తున్నప్పుడు ఉద్యోగంలో సమస్య ఉండేది. ఎందుకంటే నేను ఇలాగే నిర్మోహాటంగా ఉండేవాడిని, అందరికీ ఇష్టపడేవాడిని కాదు, నేను ఎవరిని పట్టించుకునేవాడిని కాదు. మొదటి నుంచి ఇలాగే ఉండేవాడిని. వ్యతిరేకించినా డోంట్ కేర్ అన్నట్టుగానే ఉండేవాడిని. అలా ఉండేది. కానీ ఎప్పుడు ఏం చేసేవాడిని అంటే ఎవరికి చెప్పేవాడిని కాదు. ఒక్కడికే చెప్పేవాడిని. ఎవరో చెప్పంటారా? ఆయనకే చెప్పేవాడు. ఆయన కత్తిరించేసేవాడు. ఆయన సొల్యూషన్లు కూడా కత్తిరించేసేవాడు. ప్రభా ఫలానా వ్యక్తి సంగతి చూడు అనేవాడు. కత్తిరించేసేవాడు. కొంతమంది చనిపోయారు కూడా. బాధతో చెప్తున్నాను, దేవుడు లేపేశాడు. ఎందుకంటే ఆయనకి చెప్తే ట్రీట్మెంట్ స్ట్రాంగ్గా ఉండాలి, మనుషులకు చెప్పుకుంటే ఏమీ ఉండదు. ఆయన మనల్ని నడిపించేవాడు, ఆయన మనకి సహాయం చేసేవాడు. మనం స్ట్రాంగ్గా ఉండాలి, పడిపోవడానికి వీలేదు. అటు వెళ్ళిపోయి ఇటు వెళ్ళిపోయి బ్రదరు సిస్టర్ ఇలా జరిగింది, బ్రదరు సిస్టర్ ఎంతమందికి చెప్పుకుంటాం? చెప్పుకోవలసినోడికి చెప్పుకోవాలి. సమస్యలు వస్తాయి, కష్టాలు వస్తాయి. వ్యాపారాల్లో, ఉద్యోగాలు చేసేవాళ్ళకి, వ్యాపారాలు చేసేవాళ్ళకి రోజు మన బ్రదర్స్ తెలుసు. వ్యాపారాలు చేసేవాళ్ళు ఉన్నారు, ఉద్యోగాలు చేసేవాళ్ళు ఉన్నారు. ఎన్ని రకాలైన వ్యతిరేకతలు ఉంటాయో, చెప్పవలసినోడికి చెప్దాం. పడిపోకూడదు మనం. ఎందుకంటే మన పునాది స్ట్రాంగ్గా ఉంటే, మన పునాది బలంగా ఉంటే పడం అందరికీ చెప్పుకోం. వస్తాయి శ్రమలు, వస్తాయి, చెప్పుకున్నవాడికి చెప్పుకుంటాం. ఆయన కటింగ్ చేస్తాడు, తొలగిస్తాడు, సొల్యూషన్ ఇస్తాడు, పరిష్కారం ఇస్తాడు. ఎందుకంటే పునాది బలంగా ఉండాలి దీనికి. అందుకని పునాది బలంగా ఉండాలంటే ఒకటి మారు మనస్సు ఉండాలి. కూర్చోండి, కొన్ని వచనాలు మీకు చూపిస్తాను. అపొస్తలుల కార్యములు 3వ అధ్యాయము 9వ వచనం. గబగబా కొన్ని వచనాలు చూద్దాం. అపొస్తలుల కార్యములు 3వ అధ్యాయము 19వ వచనం చదవండమ్మా. ఆ ప్రభు సముఖము నుండి విశ్రాంతి కాలములు వచ్చినట్లును మీ కొరకు నియమించిన క్రీస్తు యేసును ఆయన పంపునట్లును మీ పాపములు తుడిచివేయబడు నిమిత్తమును
మారు మనసు నొంది తిరుగుడి. రిపెంట్ అండ్ రిటర్న్. రిపెంట్ అండ్ రిటర్న్. మారు మనసు పొందాలి, తిరగాలి. మారు మనసు పొందాలి, దేవుని వైపు తిరగాలి. అప్పుడే పునాది ఉంటుంది. ఏదో ఆచారాల్లో భక్తి చేస్తే వారికి స్ట్రాంగ్గా ఉండవు, పడిపోతారు. ఏ గాలిపోతా వాళ్ళు పడిపోతారు. పడిపోయేవాడిని ఎంతకాలం కాపాడుతాం? పడిపోయే చెట్టుని ఎంతకాలం తాళ్ళు కట్టి ఆపుతాం? ఎంత తాళ్ళు కట్టినా ఒక రోజున పడిపోతుంది. అది పడిపోకుండా ఉండాలంటే పునాదులు బలంగా ఉండాలి. అందుకని దేవుడు ఇక్కడ అంటున్నాడు, మారు మనసు నొంది తిరుగుడి అంటున్నాడు. మారు మనసు అంటే రిపెంటెన్స్, తిరుగుడి అంటే రిటర్న్. సో మన పునాదులు ఎలాగున్నాయి? ప్రతి చిన్నదానికి పడిపోతున్నాం, ప్రతి చిన్నదానికి భయపడుతున్నామా? భయపడుతున్నామా? అస్సలు భయపడవలసిన పని లేదు. చిన్నప్పుడు నేను ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు మా భీమునిపట్నంలో బొక్కి బంగ్లాలు అనేవి ఉండే. బొక్కి బంగ్లాలు అంటే డచ్ వారు, బ్రిటిష్ వారు, పోర్చుగీస్ వారు కట్టిన పాత బిల్డింగులు ఉండేవి. ఆ బిల్డింగులు ఒక్కొక్కటి ఇక్కడ నుంచి ఆమున్సు కూరగాయల షాప్ వరకు ఉంటాడు. మేము అదంతా పాత బిల్డింగులు, పురాతనమైన ఎంత పెద్ద పెద్ద బిల్డింగులు ఉండేవి. దెయ్యాలు తిరుగుతున్నాయి అనేవాళ్ళు. మేము అప్పట్లో మ్యాథమెటిక్స్ ట్యూషన్కి వెళ్ళేవాళ్ళం, లెక్కల ట్యూషన్కి. మా ట్యూషన్ మాస్టర్ 10:30కు మొదలు పెట్టేవాడు ట్యూషన్. 12:30 1 గంటకు వదిలేవాడు. ఆ టైంలో అట్నుంచి ఎవరికి వాళ్ళు 30 మంది ఉన్నవాళ్ళు, ఎవరి ఇంటికి వాళ్ళు వెళ్ళేవాళ్ళు. మా ఇంటికి రావాలంటే వీటి నుంచి రావాలి. బొక్కి బంగ్లాలు అంటారు. ఒక్కొక్క ఇల్లు అంత దూరం ఉంటాయి. ఇప్పుడు లేవు, ఇప్పుడు అన్నీ పడదోసేసారు, ఉడవాళ్ళు తీసుకున్నారు. కానీ అప్పట్లో చాలా భయం, ఎంత భయం వేస్తుందంటే ఏంటో మొండిదేరు. ఏదో పాటలు పాడుకుంటూ వచ్చేసేవాళ్ళం, తెలియని పాటలు. ఎప్పుడు భయం ఉండేది కాదు. అవి పగలు చూస్తేనే భయం ఉంటుంది. అవి 2-3 అంతస్తులు ఉండేవి. బ్రిటిష్ వాళ్ళు, పోర్చుగీస్ వాళ్ళు, డచ్ వాళ్ళు కట్టిన బిల్డింగ్స్ అంటే వాటి ఆర్కిటెక్చర్ అదంతా చాలా చాలా పెద్ద పెద్దగా ఉంటాయి. భీముల నుండి అవే ఉండేవి అప్పట్లో. ఇప్పుడు కూడా అక్కడక్కడ ఉన్నాయి అవి. వాటిని అలాగా ఏదో ఎగ్జిబిషన్గా పెట్టేశారు. ఏంటో భయం ఉండేది కాదు, చాలా భయం ఉండేది కాదు. ఇంట్లో వాళ్ళు తిట్టేవాళ్ళు, అక్కడే పడుకొని రావచ్చు కదా అనేవాళ్ళు, తెల్లవారుజామున రావచ్చు కదా అనేవాళ్ళు. కొన్నిసార్లు ఇంటికి వచ్చి భయపడేవాడిని, నిద్రలో మెలకు వచ్చి గట్టిగా అరిసేవాడిని అండి. మా అమ్మ నన్ను కొట్టేది. భయాలు ఉంటాయి. కానీ మనం దేవుల్లో వచ్చారు, చిన్న వయసుకు సంబంధించి మనం దేవుల్లో ఎదుగుతూ ఉన్నప్పుడు ఆ భయాలేమీ ఉండవు. ఇది తెలుసా, రాత్రులు ఎన్నోసార్లు 1:30కి 2కి నేను బస్సు దిగి అక్కడ ఇంటికి నడుచుకుని వచ్చేస్తాను. ఇప్పుడు కూడా 1:30కి 2కి బ్రిడ్జి మీద దిగి, అప్పుడు ఆటోలు ఉండవు కదా, బ్రదర్స్ ఫోన్ చేయమంటారు. కొన్నిసార్లు ఫోన్ చేసేవాడు కాదు, నడుచుకుంటూ వచ్చేస్తాను. రోడ్డు మీద ఒక్కళ్ళు ఉండరు. దొంగోడు వస్తాడని, మన చేతిలో ఎప్పుడు సూట్ కేసు ఏదో ఉంటుంది, బ్యాగ్ ఉంటుంది, దాంట్లో ఏదో క్యాష్ ఉన్నట్టు అనుకుంటాను. ఎప్పుడు భయం లేదు. ఎప్పుడు మనసులో అనుకుంటాను, ఎవడైనా పట్టుకొని లాక్కి వెళ్ళిపోతే, ఒరే బాబు తీసుకెళ్ళిపోరా బాబు, ఈ బ్యాగు బైబుల్ దాంట్లో నా కానుక తీసుకెళ్ళిపో, నేను ఇంటికి వెళ్ళిపోతాను అని చెప్దాము అనుకుంటూనే నడుచుకుంటూ వస్తాను. 1:30, 2 టైంలో బ్రిడ్జి మీద దిగి ఇంటికి వచ్చిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఇన్ని సంవత్సరాల్లో, 20 సంవత్సరాల్లో చాలా ఉన్నాయి. ఎప్పుడు భయం అనేది ఏమీ లేదు. భయపడవలసిన అవసరము లేదు. ఎందుకంటే దేవుడు మనకి తోడు. మనకు తెలియకుండానే దేవుడు తన దూతలను మనతో కావలిగా ఉంచుతూ ఉన్నాడు. స్నేహితులను అర్థం చేసుకోండి, ఆ రోజున పేతురు ద్వారా దేవుడు చెప్తున్నాడు, మీరు మారు మనసు పొంది దేవుని వైపు తిరుగుడి. పునాదికి ఇది అవసరం. దేవుడు మన జీవితంలోంచి భయాలను తీసివేస్తాడు, ఆందోళన తీసివేస్తాడు, భవిష్యత్తు గురించిన భయాలను తీసివేస్తాడు. ఎప్పుడంటే మన పునాది బలంగా ఉండాలి. పునాది అంటే మారు మనసు పొంది దేవుని వైపు తిరగాలి. చూడండి, యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం 30-32 వచ్చిన. యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం, యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం 30-32 వచ్చిన. కాబట్టి ఇశ్రాయేలులారా,
ఎవని ప్రవర్తన బట్టి వానికి శిక్ష విధింతును. మనస్సు త్రిప్పుకొని మీ అక్రమములు మీకు శిక్షా కారణములు కాకుండానట్లు వాటినన్నిటినీ విడిచిపెట్టుడి. చాలమ్మా. దేవుడు ఏమంటున్నాడంటే మనస్సు తిప్పుకోవాలి, విడిచిపెట్టాలి అంటున్నాడు. రిపెంట్ అండ్ రిటర్న్. విడిచిపెట్టాలి. మనకు బలమైన పునాది ఉండాలంటే దేవుళ్ళో మనం ఏం చేయాలి? ఆ మారు మనసు అనుభవం కలిగి ఉండాలి. ఎప్పటికప్పుడు దేవుని దగ్గర ఒప్పుకోవాలి, విడిచిపెట్టాలి. ఒప్పుకోవాలి, విడిచిపెట్టాలి. ఇదే మనకి స్ట్రెంగ్త్నిస్తుంది. ఇదే మనకి పునాదికి బలమైనది. నిజమైన మారు మనసు, పశ్చాత్తాప మనసు ఎవరైతే కలిగి ఉంటారో, ఎవరైతే వాటిని విడిచిపెట్టి పాపాన్ని, దేవునికి అయిష్టమైన దాన్ని విడిచిపెట్టి దేవుని దగ్గరికి వస్తారో వాళ్ళు స్థిరంగా ఉంటారు. దేనికి చలనం ఉండదు, ఎవరికి భయపడరు. ఈ మధ్యన పోయిన వారం ఒక ప్రసంగికుని వాక్యం నేను విన్నాను. అమెరికాలో బ్లాక్ ఆయన ఆ ప్రసంగికుడు వాక్యం చెప్తూ ఉంటే అసలు స్టేజ్ దద్దరిల్లిపోతుంది. ఆ ప్రసంగికుడు వాక్యం చెబుతూ ఒక మాట అన్నాడు. చర్చ్ అంటే ఫ్యామిలీ అన్నాడు. మై డియర్ చర్చ్ ఫ్యామిలీ అన్నాడు. నేను దేవుని వాక్యాన్ని మీకు బోధిస్తున్నాను. రేపు పొద్దున్న నుంచి వచ్చే వారం నుంచి మీరందరూ ఈ చర్చికి రావడం మానేసినా పర్లేదు, నేను ఖాళీ స్టేజ్ మీద కూర్చొని వాక్యం చెప్తానన్నాడు. ఎంత ధైర్యం! ఆయన చేసిన ఆ ప్రసంగాన్ని యూట్యూబ్ మారుమోగిపోయిందని దాదాపు 6,000 మంది చర్చ్ బిలీవర్స్ ఉన్నారు. నిర్మోహాటంగా ఆయన వాక్యం చెప్తున్నాడు. అమెరికాలో ఉన్న తప్పుడు బోధలన్నింటినీ ఖండిస్తున్నాడు. సంగమా, నా బోధ మీకు నచ్చకపోతే వచ్చే వారం నుంచి మీరందరూ ఖాళీ అయిపోయినా నేను స్టేజ్ మీద నేను ఒక్కడే ఉంటాను, ఖాళీ కుర్చీలకే నేను వాక్యం చెప్తానన్న. దీన్ని వేరే వాడు యూట్యూబ్లో పెట్టి ఏం ధైర్యం, ఎక్కడి నుంచి వచ్చింది అని అడుగుతున్నాను. ఒక బ్లాక్ పర్సన్, ఆ పేరు యాంటోనీ అని అంటాము. పేరు చాలా పవర్ఫుల్ స్పీకర్. 35-40 సంవత్సరాల వయసు ఉంటుంది ఆయనకి. దేనికి భయపడడం లేదు. స్నేహితులారా, మనం భయపడకుండా ఉంటాము, స్థిరంగా ఉంటాము ఎప్పుడంటే ఆ మారు మనస్సు మార్చుకోవాలి, దేవుని వైపు మనము మళ్ళాలి. అప్పుడు దేనికి భయపడం. మన పునాదికి మారు మనస్సు చాలా ముఖ్యమైనది. మన బలమైన పునాదికి దేవుని వైపు మళ్ళడం అనేది చాలా ముఖ్యమైనది. యోవేలు గ్రంథంలో కూడా ఒక మాట ఉంటుంది చూడండి. యోవేలు గ్రంథము యోవేలు గ్రంథం కాదు, జకరియా గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం చూడండి. జకరియా గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనములో, కాబట్టి నీవు వారితో ఇట్లనుము, సైన్యములకు అధిపతికి యెహోవా సెలవిచ్చింది ఏమనగా, మీరు నా తట్టు తిరిగిన యెడల నేను మీ తట్టు తిరుగుదునని సైన్యములకు అధిపతికి యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఇదే సైన్యములకు అధిపతికి యెహోవా ఎన్నిసార్లు అంటున్నాడు చూడండి. సైన్యములకు అధిపతికి యెహోవా, సైన్యములకు అధిపతికి యెహోవా, సైన్యములకు అధిపతికి యెహోవా సెలవిస్తున్నాడు. ఏమిటంటే, మీరు నా తట్టు తిరిగితే నేను మీ తట్టు తిరుగుతాను. యు టర్న్ టువర్డ్స్ మీ, ఐ విల్ టర్న్ టువర్డ్స్ యూ అంటున్నాడు. మీరు నా తట్టు తిరగండి, నేను మీ తట్టు తిరుగుతాను. దాని అర్థం ఏంటంటే, మీరు నా దగ్గరికి రండి, నేను మీ దగ్గరికి వస్తాను, మీకు కావలసిన సహాయం చేస్తాను అని ఎవరు చెప్తున్నారు? సైన్యములకు అధిపతికి యెహోవా అని 3 పర్యాయాలు మనం చూస్తాం. మన పునాదులు బలంగా ఉండాలి. దేవుడు మన తట్టు తిరగాలి, దేవుడు మన వైపు ఉండాలి, దేవుడు మన పక్షమున ఉండాలి. మనం స్థిరంగా ఈ భక్తి జీవితంలో ఉండాలి అంటే దేవుని తట్టు తిరగాలి. స్నేహితులు ఒక మాట చెప్తాను, మనుషులు వదిలేసేయండి. ఊరికే మనుషుల మీద ఆధారపడవద్దు. ఏ మనిషి మీద ఆధారపడదు. మీరు ఎవరి మీద ఎక్కువ ఆధారపడతారో వాళ్ళే ఒకరోజు మిమ్మల్ని మోసం చేస్తారు. అర్థం చేసుకోండి. మీరు ఎవరిని ఎక్కువగా నమ్ముతారో వాళ్ళే ఒకరోజు మిమ్మల్ని మోసం చేస్తారు. అర్థం చేసుకోండి. ఎక్కువ మనుషుల మీద ఆధారపడదు. దేవుడు మీరు నా తట్టు తిరిగితే నేను మీ తట్టు తిరుగుతాను అని సైన్యములకు అధిపతికి యెహోవా సెలవిచ్చుచున్నాడు. మనం బలమైన పునాదులు కలిగి ఉండాలి. ఏ పరిస్థితికైనా దేవుని కొరకు తట్టుకోవాలి, నిలబడాలి అంటే మారు మనసు పొందాలి, దేవుని తట్టు తిరగాలి. వి మస్ట్ టర్న్ టువర్డ్స్ గాడ్ విత్ రిపెంటెన్స్. మారు మనసుతో దేవుని తట్టు తిరిగితే ఎక్కడ లేని పౌరుషం, రోషం దేవుని కొరకు ఉంటుంది. ఎవరికి భయపడం, దేనికి భయపడం.
ఎవరికి భయపడం, దేనికి భయపడం. భక్తులు అలా జీవించారు. 3వ శతాబ్దంలోనో 4వ శతాబ్దంలోనో ఒక భక్తుడు ఉండేవాడు. సవర్ణలోవా అనే భక్తుడు అనుకుంటున్నాను, పేరు తప్పవచ్చు. సవర్ణలోవా అనే భక్తుడు. ఆ భక్తుడిని తర్వాత ఇంకో భక్తుడి పేరుంది, క్రిసోస్టం అనే భక్తుడు ఉండేవాడు. క్రైసోస్టము లేక క్రిసోస్టం అంటాం. వీళ్ళు 4వ శతాబ్దము 5వ శతాబ్దంలో జీవించారు. ఈ ఇరువుల్లో ఎవనో ఒకరు రాజు పిలిచి, నువ్వు యేసు ప్రభుని విడిచిపెట్టాలి, లేకపోతే మిమ్మల్ని బ్యానిష్ చేస్తాం. బ్యానిష్ చేస్తామంటే నిన్ను వెలివేస్తాం, ఈ దేశం నుంచి వెలివేస్తాం. మీకు తెలుసా, మార్టిన్ లూథర్ని 15వ శతాబ్దంలో ఈ బైబిల్ వాక్యాన్ని ప్రపంచానికి తీసుకుని వస్తూ ఉన్నప్పుడు ఆ రోజు రోమన్ క్యాథలిక్లు అన్నారు, నిన్ను చంపుతా ఉన్నారు. చంపినా పర్లేదు అన్నాడు. నీకెవరు అద్దిల్లు ఇవ్వకుండా చేస్తామన్నారు. నాకు అద్దిల్లు ఇవ్వకపోయినా పర్లేదు, రోడ్డు మీద పడుకుంటా ఉన్నాడు. నీకెవరు సహాయం చేయకుండా చేస్తామన్నారు. నాకెవరు సహాయం చేయకపోయినా పర్లేదు, దేవుడు ఉన్నాడు అన్నాడు. ఇదేంటి ఇంత మూర్ఖుడు? నేను చంపుతామన్నా భయపడలేదు మార్టిన్ లూథర్. నీకెవరు అద్దిల్లు ఇవ్వరు అనన్నా భయపడలేదు. నీకెవరు సహాయం చేయరన్నా భయపడలేదు. తన స్నేహితుడు ఒక ఆయన ఆ జర్మనీ దేశంలో తర్వాత ఆయన్ని తీసుకుని వెళ్ళిపోయి 3 నెలల్లో 3 సంవత్సరాలు ఎవరికి ప్రపంచానికి తెలియకుండా జాగ్రత్తగా దాచేసాడు. ఎందుకంటే కనబడితే రాజు చంపుదామనుకున్నాడు. ఆ కాలంలో బైబిల్ని జర్మనీ భాషలోకి నూతన నిబంధన గ్రంథాన్ని అనువదించాడు. మొట్టమొదటిగా బైబిల్ గ్రంథాన్ని స్వదేశీ భాషలో అనువదించాడు. దాక్కున్నాడు. కొన్ని నెలలో కొన్ని సంవత్సరాల్లో దాచేసాడు ఆయన స్నేహితుడు. ఎందుకంటే రాజు చంపుతామన్నాడు. చంపడానికి అందరినీ పంపించాడు, అక్కడ దొరకలేదు. కానీ భయపడలేదు, చేయవలసిందే చేశాడు. అలాగే క్రిసోస్టం అనే దైవజనుడిని అన్నాడంట ఆ రాజు, నువ్వు యేసు ప్రభుని విడిచిపెట్టాలి. నేను విడిచిపెట్టను. నువ్వు విడిచిపెట్టకపోతే నీకు ఆహారం ఉండదు అన్నాడండి. ఆహారం ఉండదంటే ఆయన అన్నాడంటే, ఆయన నాకు రొట్టె ఉన్నాడు అన్నాడండి. నీకు నీళ్ళు ఇవ్వమన్నారంట, ఆయన నాకు జీవజలం అన్నాడంట. నేను ఒంటరిగా అరణ్యంలో విడిచిపెడతామన్నారంట. ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్యలో నా ఎద్దుకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తా అన్నాడండి. ఇలా ప్రతిదానికి ఇలా తిరగేసి మాట్లాడుతున్నాడండి. బహుశా క్రిసోస్టం అయి ఉంటాడు. రాజు అన్నాడంటే వీడిని వెలివేసాను అన్నాడు. మనుషులు లేని ఎడారి ప్రాంతానికి వెలివేశారు. అలాగ ఒంటరిగానే జీవించి తర్వాత చనిపోయాడు. కానీ ఎక్కడ లొంగలేదు. ఎలా నిలబడ్డారు? వాళ్ళు పునాదులు స్ట్రాంగ్. ఇప్పుడు నేను 3వ శతాబ్దం 4వ శతాబ్దంలో ఉన్న భక్తుల గురించి చెప్తున్నాను. అంటే దాదాపు 1700-1800 సంవత్సరాల క్రితం వాళ్ళు ఎలా నిలబడ్డారు? వాళ్ళకి సెమినార్లు ఉన్నాయా, ఈ సహవాసాలు ఉన్నాయా, బైబిల్ ఉన్నాయా, చర్చలు? వాళ్ళు దేవునితో సహవాసం ఉంది. రిపెంట్ అండ్ రిటర్న్. మనం ఎప్పుడైతే మారు మనసు పొంది దేవుని వైపు తట్టు తిరుగుతామో ఇది మనకు బలమైన పునాదినిస్తుంది. దేనికి భయపడము, ఎవరికి భయపడము, ఏ స్థితిలోనైనా ధైర్యంగా ఉంటాం. మన పునాదులకి బలం ఇచ్చేది ఏమిటంటే మారు మనసు, దేవుని తట్టు తిరిగే మనస్తత్వం. రెండవది మనం చూస్తే మన పునాదులకి బలం ఇచ్చేది ఏమిటంటే రీకమిట్ టు ద వర్డ్. దేవుని వాక్యానికి మనము లోబడాలి. దేవుని వాక్యాన్ని మనము ఆదరించాలి. దేవుని వాక్యానికి లోబడాలి. ఏదో సాదాసీదా క్రైస్తవత్వం గురించి ఇక్కడ మాట్లాడడం. అటువంటి సాదాసీదా క్రైస్తవత్వం కావాలంటే 3 సంఘాలు ఉన్నాయి. జనాలు అక్కడికి పోవచ్చు. అక్కడ పోతున్నారు కదా, అక్కడ ఏం ఉండవు. దేవుడు దీవిస్తాడు, నీ తలనొప్పి తగ్గిస్తాడు, నీ ఒళ్ళు నొప్పులు తగ్గిస్తాడు. ఇదే గోల అక్కడ. నీకు అంతకు మించి వాక్యమే ఉండదు. శ్రమల్లో కష్టాల్లో దేవుని కొరకు నిలబడడం అంటే ఏంటో బోధించడము, ఆ వాక్యము చాలా ముఖ్యమైనది స్నేహితులు. నిలబడాలి. కొన్ని స్కూల్స్లో టీచింగ్ ఏముంటుందంటే క్వశ్చన్ పేపర్ ఎలాగొచ్చినా పిల్లలు ఆన్సర్ చేయగలిగే రీతిలో పిల్లల్ని పరీక్షకు సిద్ధపరచాలి. క్వశ్చన్ పేపర్ ఎలాగొచ్చినా పర్లేదు, పిల్లలు దాన్ని ఆన్సర్ చేయగలరు. ఒక నీట్ పేపరు, ఒక ఐఐటి పేపరు, ఒక జేఈ మెయిన్ పేపర్ ఎలాగొచ్చినా పర్లేదు, పిల్లలు రాయగలగాలి. ఆ ట్రైనింగ్ పిల్లలకి, విద్యార్థులకి చాలా అవసరం. అలాగే క్రైస్తవ జీవితంలో ఏ పరిస్థితులు వచ్చినా నిలబడడం అవసరం.
దానికి అవసరమైన వాక్యము చాలా ముఖ్యమే. అందుకని రెండవది మనం చూస్తున్నాము, దేవుని వాక్యానికి మనము కమిట్ అయి ఉండాలి. బైబిల్ చదవాలి. మనం చూస్తే కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వచనంలో చూడండి దయచేసి. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వచనంలో మనం ఆ సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకరినొకరు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపాసహితముగా మీ హృదయములలో దేవుని గూర్చి గానము చేయుచు. చూడండి, ఇది చాలా ముఖ్యమైనది. సమస్తమైన విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యం మీలో నివసింపనేది. స్నేహితులను అర్థం చేసుకోండి, మనలో సమృద్ధిగా ఉండవలసింది ఏమిటి? వాక్యము. మనం సమృద్ధిగా దేంతో నింపబడాలి? వాక్యముతో నింపబడాలి. క్రీస్తు వాక్యం మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. We must be filled with the word of God. ఎవరైతే దేవుని వాక్యముతో నింపబడతారో వాళ్ళు బలమైన పునాది కలిగిన వాళ్ళు. బైబిల్ చదవండి, రోజు బైబిల్ చదవండి. ప్రసంగాలు వినడం మానేస్తే చాలా సంతోషం, బైబిల్ చదివితే సంతోషం. నేను పంపించే షార్ట్ మెసేజ్ను కూడా మీరు బైబిల్ చదవకుండా వినేస్తే సరిపోదు. అందరూ బైబిల్ చదవాలి, అందరూ బైబిల్ చదవాలి, వాక్యం చదవాలి. అప్పుడు మీకు నచ్చిన ప్రసంగికులు వాక్యాన్ని మీరు వినండి. బైబిల్ చదవడం మానేసి ప్రసంగాలు వింటే పడిపోవడం ఖాయం, త్వరగా పడిపోవడం ఖాయం. బైబిల్ చదవాలి. మనలో వాక్యం సమృద్ధిగా నివసించాలి, ధ్యానం చేయాలి. ఈ రోజుల్లో క్రైస్తవులకిన్న ఈ చెడ్డ అలవాటు ఏమిటంటే, టీవీలో వాక్యం పెట్టుకుంటారు, వంటగదిలో వంట వండుతూ ఉంటారు, వాష్రూమ్లో స్నానం చేస్తూ ఉంటారు, ఇక ఇల్లంతా తిరుగుతూనే ఉంటారు. టీవీలో ఏమొస్తుంది? వాక్యం వస్తుంది. అంటే టీవీలో వాక్యం వస్తే మనకి ఏమొచ్చిందో చెప్పండి? ఏమొచ్చింది? ఏమి రాలేదు. లేకపోతే ఏదో మొబైల్లో వాక్యం పెట్టుకుంటాం, వాక్యం పెట్టుకొని వంట చేస్తూ ఉంటాం, వాక్యం పెట్టుకొని స్నానం చేస్తూ ఉంటాం, వాక్యం పెట్టుకొని బండి డ్రైవ్ చేస్తూ ఉంటాం. తప్పు అనడం లేదు, కానీ దాని ద్వారా మనకి ఏమొచ్చిందో చెప్పండి? అది కాదు వాక్యం వినే పద్ధతి. అది కాదు. వాక్యం వినాలంటే పనులన్నీ మానేసి కూర్చొని చెప్పేదాన్ని శ్రద్ధగా విని రాసుకోగలిగితే రాసుకొని, ఆ చెబుతున్న వాక్యంలో దేవుడు నాతో ఏం మాట్లాడుతున్నాడు అని గ్రహించాలి. ఆశ్రమంలో ఉండి వాక్యం వినడమేంటి? వంటగదిలో ఉండి వాక్యం వినడమేంటి? ఇది వినే పద్ధతేనా? నో, అది దేవుణ్ణి అగౌరవపరిచినట్టు అవుతుంది. అది వాక్యం వినే పద్ధతి కాదు. టీచర్ గారు మీరు పాఠాలు చెప్పుకోండి, మేము మా పనులు మేము చేసుకుంటాం అన్నట్టుగా క్లాస్ రూమ్లో విద్యార్థులు ఉంటే ఎలా ఉంటుంది? మనం అనుకుంటాం ఏదో టీవీలో వాక్యం వస్తే ఇంట్లో దేవుడు ఉన్నాడు. ఏమి ఇంట్లో దేవుడు ఏమి ఉండడు. వాక్యం చెప్తున్నప్పుడు వినాలి అనుకుంటే ఎదురుగా కూర్చొని ఏం వాక్యం చెప్తున్నారు, నాతో దేవుడు ఏం మాట్లాడుతున్నాడు, అలాగే విని, ప్రభా నువ్వు నాతో మాట్లాడు, నీకు వందనాలు, నీ వాక్యానుసారంగా నేను జీవిస్తాను అని దేవుని రొప్పుకో. ఏదో ఇది టీవీ పలుపుతూనే ఉండు, 1 by 1 ఆ ఛానల్ పెట్టేస్తా, ఇంకా ఛానల్ ఏముంది, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అలాగా వస్తూనే ఉంటారు. ఇది వాక్యం వినడం ఎలాగవుతుంది? ఇది ఒక వ్యసనం. ఏమిటిది? ఇది ఒక వ్యసనం, ఇది అలవాటే కానీ దాంట్లో భక్తి ఏమి లేదు. అలా పెట్టేసుకుంటే భక్తులు అయిపోతే మరి క్రైస్తవత్వం అంతా బోల్డ్ భక్తులు అయిపోలేదు. ఎందుకంటే ఎక్కడ చూసినా వాక్యమే ఉంది. కాదు, మీరు కూర్చోవాలి, శ్రద్ధగా కూర్చోవాలి, మీరు బైబిల్ పట్టుకోవాలి, మీరు బైబిల్ చదవాలి. ప్రభువా ఏం మాట్లాడుతున్నావు, నువ్వు నాతో ఏం మాట్లాడుతున్నావు దాన్ని గ్రహించాలి. నువ్వు నాతో మాట్లాడినందుకు వందనాలు, ఇదిగో నీ వాక్యానుసారంగా జీవించడానికి నీ సహాయము అనుగ్రహించు అని చిన్న ప్రార్థన చేసుకోవాలి. అది వాక్యం చదవడం అంటే. హిందువులు వాళ్ళ భజనలు పెట్టుకున్నట్టుగా క్రైస్తవులు వాక్యాలు పెట్టేసుకొని ఏదో వాక్యం తెలియదు. నో, ఇది దేవుణ్ణి అగౌరవపరిచినట్టు. అది వాక్యం వినే పద్ధతి కాదు. దానివల్ల ఎవరికి ఉపయోగం లేదు. మీరు చేసుకుంటే చేసుకోండి, కానీ దానివల్ల మీకు వాక్యం రాదు అంటున్నాను. మీకు నిజంగా వాక్యం రావాలి, మీ అంతరంగంలో వాక్యం నివసించాలి. మనం స్థిరమైన పునాదిగా ఉండాలంటే చక్కగా కూర్చోండి, వాక్యం శ్రద్ధగా వినండి, లేక కూర్చోండి, మీరు వాక్యాన్ని జాగ్రత్తగా చదవండి, దేవుడు ఏం మాట్లాడుతున్నాడో అర్థం చేసుకోండి, రాసుకోండి, చివరిలో వచ్చిన ప్రార్థన చేసుకోండి. ప్రభా నువ్వు నాతో మాట్లాడావు, నీకు స్తోత్రాలు. అది
వాక్యం వినే విధానం. ఇదేంటిది, వంటగదిలో ఉండి చేసుకుని మన పనులన్నీ చేసుకుంటూ వాక్యం. ఆ టీవీ గోల టీవీదే, అది కాదు. అది ఎవ్వరికీ భక్తినివ్వదు, అది ఆచారం. దయచేసి అర్థం చేసుకోండి. అందుకని మనం వాక్యానికి కమిట్ అవ్వాలి, వాక్యాన్ని చదవాలి, వాక్యాన్ని హృదయంలో భద్రం చేసుకోవాలి, వాక్యానికి మనం లోబడాలి. అదే గట్టి పునాది, అదే గట్టి పునాది. వాక్యం వింటే సరిపోదు. చూడండి, మనం చూసినట్లయితే సామెతలు 3వ అధ్యాయము 5, 6 వచనాలు మనందరికీ తెలిసిందే కదా. సామెతలు 3వ అధ్యాయము 5, 6 వచనాలు మనం చూడండి. నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనగా నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మికుంచుము, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయను. చూసారు ఎంత చక్కగా చెప్తున్నా. 3వ అధ్యాయం 1వ వచనంలో అయితే, నా కుమారుడా నా ఉపదేశమును మరువకము. 2వ అధ్యాయం 1వ వచనంలో, నా కుమారుడా నీవు నా మాటలు అంగీకరించుము. చూసారు ఈ సామెతలో నా కుమారుడా, నా కుమారుడా అంటే దాని అర్థం ఏంటంటే దేవుడు మాట్లాడుతున్నాడు. ఓ విశ్వాసి, నా మాటలు అంగీకరించు, నా ఉపదేశం అంగీకరించు, అంటే నా వాక్యాన్ని విను, నా వాక్యాన్ని అంగీకరించు, నా వాక్యానికి లోబడు. ఇది ముఖ్యమైన. ఎవరికి వాళ్ళము వాక్యాన్ని వ్యక్తిగతంగా చదవాలి, దాని హృదయంలో ఉంచుకోవాలి. రెండవది, ఇది పునాదులు మనకి బలంగా ఉండాలంటే మొదటి ఏం చెప్పాము, మారు మనసు ఉండాలి, దేవుని తట్టు తిరగాలి. దేవుని తట్టు తిరగాలి, మనుషుల తట్టు తిరగండి, ఏ సేవకుడు తట్టు తిరగండి, ఉపయోగం లేదు మీకు. దేవుని తట్టు తిరగండి, పడిపోకుండా ఆయన సహాయం చేస్తాడు. రెండవది, వాక్యం మనలో సమృద్ధిగా నివసింపచేయండి. ప్రతి ఒక్కరికి బైబిల్ స్టడీ టైం ఉండాలి. ఉందా? వీళ్ళు అందరూ బైబిల్ చదువుతున్నారా? రోజు ఒక టైం పెట్టుకొని వాక్యాన్ని చదువుతున్నారా? ఇంట్లోనో, పనిలోనో, కాలేజీలోనో, ఎక్కడ మీకు ఖాళీ ఉంటే బైబిల్ రోజు కొంతసేపు చదువుకో. మీరు ఎంతమందికి అలవాటు ఉందో చెయ్యి ఎత్తమని చెప్పను, కానీ మీరు మాత్రం దేవునికి అబద్ధం చెప్పొద్దు. మీరు అబద్ధం చెప్పొద్దు దేవునికి. మీరు ఎంతమంది రోజు కూర్చొని బైబిల్ చదువుతున్నారు, ఒక క్రమంగా చదువుతున్నారు? ఈ ప్రశ్నకు మీరే సమాధానం చెప్పుకోవాలి. ఆ ప్రసంగాలు విన్నాను, ఈ ప్రసంగాలు, ఎవడ ప్రసంగం మిమ్మల్ని మార్చదు చెప్తున్నాను. ఏ ప్రసంగం మార్చదు, మీరు బైబిల్ చదువుకోవాలి. మీకు బైబిల్ చదివే అలవాట్లు అయిపోతే, నేను చెప్తున్నాను, ఎక్కడి నుంచి చెప్తున్నాను, మీరు పడిపోవడం ఖాయం. మీరు పడిపోవడం ఖాయం. ప్రసంగాలు మిమ్మల్ని పడిపోకుండా ఆపవు. మీ వ్యక్తిగత బైబిల్ ధ్యానము, దేవుని సన్నిధిలో మీరు గడిపే సమయము మళ్ళీ పడిపోకుండా ఆపుతుంది. 5 నిమిషాలు చదవండి పర్వాలేదు, 10 నిమిషాలు చదవండి పర్వాలేదు, పావు గంట చదవండి పర్వాలేదు, అవకాశం ఉంటే గంట చదవండి. ఏదైనా మీ వ్యక్తిగత బైబిల్ స్టడీ మీకు ఉండాలి. చక్కగా కూర్చొని కొంతసేపు వాక్యాన్ని చదవండి. చదివే ముందు, దేవా నాతో మాట్లాడు అని అనండి. చదివిన తర్వాత, ప్రభువా నువ్వు నాతో మాట్లాడేవు, నీకు వందనాలని. ఇలాగ చదివే అలవాటు మీకు లేకపోతే, నేను చెప్తున్నాను ఈరోజు, మీరు పడిపోవడం ఖాయం. ఎలా పడిపోతారో నాకు తెలియదు, పడిపోవడం ఖాయం. ఈ అలవాటు ఉండాలి. ఇది క్రైస్తవుడిగా మనందరికీ అనుదినము భోజనం చేస్తున్నామా? బండి డ్రైవ్ చేస్తూ ఎవరైనా భోజనం చేస్తామా? బండి డ్రైవ్ చేసి భోజనం చేస్తాం. భోజనం చేసినప్పుడు చక్కగా కూర్చుంటాం, డైనింగ్ టేబుల్ కింద కూర్చుంటాం, నీళ్లు పెట్టుకుంటాం, అన్ని పెట్టుకుంటాం, ఫుల్గా తింటాం. మరి బైబిల్ ఎందుకు అలా చదవకూడదు? భోజనం చేసేటప్పుడు అన్ని ఫుల్గా పెట్టుకొని, అన్ని కరెక్ట్గా ఉన్నాయిలో పెట్టుకొని ఫుల్గా లాగిస్తామే. మరి బైబిల్ని ఎందుకు అలా చదవము? డ్రైవింగ్ చేసినప్పుడు వాక్యం వినేస్తామంట, మరి డ్రైవింగ్ చేసినప్పుడు ఎందుకు భోజనం చేయవు? అది వాక్యం వినే విధానమా? స్నానం చేసినప్పుడు భోజనం చేయొచ్చు కదా, మరి స్నానం చేసినప్పుడు వాక్యం వింటున్నావు, అది వాక్యం వినే విధానమా? దేవుడిని ఇది అగౌరవపరిచిన దాంతో సమానం. కూర్చోవాలి, శ్రద్ధగా కూర్చో. ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని చదివి ధ్యానం చేస్తామో స్నేహితులారా, వాక్యం మనలో సమృద్ధిగా ఉంటుందో, నేను చెప్తున్నాను, మీరు అర్థం చేసుకోండి, మీరు పడిపోయే అవకాశమే లేదు. మీరు పడిపోకూడదు, స్థిరంగా ఉండాలి. భక్తిలో అంటే వాక్యం సమృద్ధిగాను. మీరు ఏ చర్చికి వెళ్ళినా పడిపోతారు, మనలో వాక్యం లేకపోతే. మనలో వాక్యం ఉంటే వానలు వచ్చినా, వరదలు వచ్చినా, గాలి వీసినా పడిపోవడం, స్థిరంగా ఉంటారు.
మూడవది మనం చూస్తే విధేయత అనేది చాలా ముఖ్యమైనది. ప్రాక్టీస్ వాట్ యు లెర్న్. విన్న వాక్యాన్ని మనం ఆచరించాలి. చూడండి, విధేయత మనకి వాక్యాన్ని ఇస్తుంది. వాక్యం మనల్ని రూపాంతరములోనికి తీసుకుని వస్తుంది. వర్డ్ ఆఫ్ గాడ్ ట్రాన్స్ఫార్మ్స్ అస్ అంటారు. ఇప్పుడు ఈరోజు వాక్యం చెప్పాను కదా, ఏమనంటే రోజు చదవాలి అని చెప్పాను. మీరు ఇక్కడ విని మీరు దాన్ని పాటించడం లేదు అనగా మనం ఎవరమి? అవిధేయులు. మనం వింటున్నామే కానీ దాన్ని ఆచరించడం లేదు. మనం వింటున్నామే కానీ ఆచరించడం లేదు. ఇప్పుడు చెప్పాం, పలానా ఆదివారం ఈ వాక్యం విన్నాం, రోజు బైబిల్ చదవాలని తెలుసుకున్నాం. మనం చదవలేకపోతున్నాం. ఇక నుంచి రోజు బైబిల్ చదువు. 10 నిమిషాలు చదవండి, పావు గంట చదవండి. చదివే ముందు దేవా నాతో మాట్లాడని అడగండి. నీ ఆత్మ సహాయం నాకు అనుగ్రహించని అడగండి. ఏదైనా పేపర్ పెన్ను పెట్టుకుని రాసుకునే అలవాటు ఉంటే రాసుకోండి పాయింట్లు. దేవుడు మిమ్మల్ని ఏ విధంగా సంధిస్తున్నాడు. అది లోబడ్డం. ఎప్పుడైతే విధేయత మన జీవితంలో ఉందో మనలో మార్పు ఆటోమేటిక్గా వస్తుంది. విధేయత ఉన్న దగ్గర బలమైన పునాది ఉన్నట్టే. ఎక్కడైతే మనం వాక్యానికి లోబడమో స్నేహితులరా, అక్కడ చిన్న చిన్న శ్రమలకి ఏమైపోతాం? పడిపోతాం. ఒబీడియన్స్ గివ్స్ అస్ స్టెబిలిటీ. వాక్యానికి విధేయత మనల్ని స్థిరత్వంలో ఉంచుతుంది. చాలా ముఖ్యమైనది. చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 9వ వచనం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 9వ వచనం. ఫిలిప్పీ 4:9. మరియు మీరు నా వలన ఏమి నేర్చుకొని అంగీకరించిరో, నా యందున్నట్టుగానే ఏవి వింటిరో, ఏవి చూచితురో అట్టి వాటిని చేయుడి. అప్పుడు సమాధానకర్తయగు దేవుడు మీకు తోడని. పౌలు అంటున్నాడు చెరసాల్లో ఉండి, మీరు నా నుంచి ఏమి నేర్చుకున్నారో, ఏమి విన్నారో వాటిని మీరేం చేయాలి? చేయుడి. డూ ఇట్, బీ ఒబే, చెయ్యండి అంటున్నాడు. క్రైస్తవత్వం అంటే మ్యాజిక్ కాదు. క్రైస్తవత్వం అంటే ఒబీడియన్స్. దేవుడు దీవించాలంటే నేను ప్రార్థన చేస్తే ఎవరు దేవుడు దీవించడు, ఇంకొకరు XYZ ఎవరో భక్తుడు చేస్తే ఎవరిని దీవించడు. దీవించేవాళ్ళు భక్తులు కాదు, దీవించేవాడు దేవుడు. దీంట్లో మ్యాజిక్ ఏమీ లేదు. నేను దీవించబడాలంటే దేవునికి లోబడాలి, అంతే. నేను దీవించబడాలంటే లోబడాలి. ఎవరో ఆయన ప్రార్థన చేస్తే దీవెనలు వస్తాయంట. ఎవరు ప్రార్థన వల్ల దీవించేవాడు దేవుడు. నేను లోబడితే దేవుడు దీవిస్తాడు. నేను లోబడాలి. అందుకే ఏవైతే నా నుంచి విన్నారో, ఏవైతే నాలో చూశారో అట్టి వాటిని మీరు చెయ్యుడి. అప్పుడు మీకు సమాధానకర్తయగు దేవుడు మీకు తోడుగా. అంటే ఒబీడియన్స్ ఉండాలి. విధేయత ఉంటే మనం పడిపోము. విధేయత ఉంటే పడిపోము. వాక్యం సమృద్ధిగా నివసింపనియాలి. మూడవది, వాక్యానికి మనము లోబడాలి. ఇక్కడ వాక్యం చెప్తున్నాం, ఈ వాక్యానికి లోబడాలి. ఏదో చెప్తారులేండి వీళ్ళకి టైం పాస్, నేను టైం పాస్కి వెళ్ళాను అని అనుకుంటే వాక్యానికి లోబడిపోతే మన జీవితంలో ఏది జరగదు. అలాగే ఉంటాం. చిన్న చిన్న కష్టాలకి, చిన్న చిన్న శ్రమలకి ఏమైపోతాం? పడిపోతూ ఉంటాం. ఎంతకాలం పడిపోతూ ఉంటాం? ఏదో ఒక రోజు నిలబడాలి కదా. చిన్నపిల్లలు ప్రారంభంలో పడుతూ లేస్తూ ఉంటారు. అక్కడ కింద పడతాడు, మళ్ళీ ఇలాగ లేస్తాడు, మళ్ళీ పడతాడు, ఏదో గోడను పట్టుకుంటాడు, బెంచిని పట్టుకుంటాడు, కుర్చీని పట్టుకుంటాడు. కానీ ఒక రోజున వాడు ఏది పట్టుకోకుండానే నడుస్తాడు, పరిగెడతాడు. ఆ స్థాయికి మనం రావాలి. మనం పడిపోలేకుండా ఉండే స్థాయికి మనం రావాలి. ఎప్పుడు వస్తామో చెప్పండి? ఏ వయసులో వస్తామో చెప్పండి? ఏదో ఒక వయసులో రావాలి. ఎందుకంటే వయసు పెరిగిపోతుంది కదా, 30, 40, 50 ముసలోళ్ళం అయిపోతున్నాం కదా. చిన్నతనంలో పడ్డాం, ప్రారంభంలో పడుతూ లేస్తూ ఉన్నాం. ఒక వయసు వచ్చింది, భక్తిలో ఒక స్థాయి వస్తుంది, పడిపోకుండా మనం చూడండి. ఒక మాట చెప్తాను, మనం పడిపోకూడదు. పడిపోతున్న వాళ్ళకి మనం చెయ్యి ఊత. మనమే పడిపోతూ ఉంటే పక్కోడిని ఇంకేం లేవుతామో చెప్పండి? మనం పడకూడదు. పడిపోతున్న పక్కన వారికి ఏం చేయాలి? సహాయం చేయాలి. అది ఎప్పుడు జరుగుతుందంటే వాక్యానికి లోబడ్డాం. అదే కదా యోసేపు నిలబడ్డాడు. 17 సంవత్సరాల వయసులో యోసేపు నిలబడ్డాడు. 16 సంవత్సరాల వయసులో
దావీదు నిలబడ్డాడు. 14 సంవత్సరాల వయసులో దానియేలు నిలబడ్డాడు. మొన్న ఎక్కడో చెప్పాము కదా మన నవీన్ బ్రదర్ ఇంటి దగ్గర, దావీదుకి 14 సంవత్సరాల వయసు గొలియాతుని ఎదుర్కొనే టైంకి. అంతే ఈజు 14 సంవత్సరాల వయసులో గొలియాతు దావీదు ఫేస్ టు ఫేస్ ఉన్నారు. ఆ మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయంలో 45వ వచనంలో చూస్తారు మీరు. గొలియాతుతో అంటాడు, 14 సంవత్సరాల వయసున్న దావీదు గొలియాతుతో అంటాడు. అప్పటికి గొలియాతు 40 50 సంవత్సరాలు. గొలియాతు యుద్ధంలో ప్రావీణ్యత కలిగిన వాడు. దావీదుకి ఏ ఎక్స్పీరియన్స్ లేదు. 14 సంవత్సరాల కుర్రవాడు, యవనస్తుడు, బాలుడు అని అన్నాడు అక్కడ. సౌలు ఏమంటే నువ్వు బాలుడు కదా అన్నాడు. 14 సంవత్సరాల వయసు ఉన్నవాడు గొలియాతును చూసి, ఇదిగో నువ్వు ఖడ్గముతో వస్తున్నావు, నువ్వు బళ్ళెముతో వస్తున్నావు, నువ్వు శూలముతో వస్తున్నావు, నా దగ్గర 3 లేవు, నేను సైన్యములకు అధిపతి యెహోవా పేరిట వస్తున్నాను. 14 సంవత్సరాల కుర్రోడు ఆ మాట అనగలిగాడు. ఎలా అనగలిగాడు? నువ్వు ఖడ్గముతో వస్తున్నావు, నువ్వు బళ్ళెముతో వస్తున్నావు, నువ్వు శూలముతో వస్తున్నావు, నీకు అనుభవం ఉంది. నా దగ్గర నీ దగ్గర ఉన్నవి ఏమీ లేదు, నా దగ్గర ఒకటే ఉంది. ఎవరంటే సైన్యములకు అధిపతిగా యెహోవా ఉన్నాడు, ఆయన పేరిట నేను వస్తున్నాను, రా, నిన్ను నరికి నిన్ను చంపి. ఎంత ధైర్యం! 14 సంవత్సరాల కుర్రోడు ఏ మాటలు మాట్లాడినాడు గొలియాతుతో? నిన్ను నరుకుతాను, నిన్ను చంపుతాను అంటాడు. నేనేమో కుక్కనా అన్నాడు గొలియాతు. చూస్తావు కదా అన్నాడు. తిప్పాడు, వదిలేడు. 14 సంవత్సరాలు దావీదు పడిపోలేదు, గొలియాతుని ఎదుర్కొన్నాడు. ఆ రోజు ఒక మాట చెప్పాను, గొలియాతు దగ్గరికి వెళ్ళి దావీదు, ఏయ్ గొలియాతు, నేను ఇంతకు ముందు సింహాన్ని చంపాను, ఇంతకుముందు ఎలుగుబంటిని చెప్పాను అని తన అనుభవాలు ఏవి చెప్పలేదు. అనుభవాలు చెప్పాను. నేను అనుభవాలతో గొలియాతుని చంపలేను. కొంతమంది జీవితాంతం ఆ అనుభవమే చెప్పుకోండి. ఒకటే అనుభవం ఉంటుంది, జీవితాంతం ఎక్కడికి వెళ్ళి అదే అనుభవం చెప్పుకోండి. పేతురు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు నేను నీళ్ళ మీద నడిచాను, దేవునికి స్తోత్రం, నేను నీళ్ళ మీద నడిచాను, దేవునికి స్తోత్రం, నేను నీళ్ళ మీద నడిచాను, దేవునికి స్తోత్రం అని చెప్పాడా? ఎన్నిసార్లు చెప్పాడు? పేతురు నీళ్ళ మీద నచ్చాడు లేదా? ఎక్కడైనా చెప్పుకున్నాడా? చెప్పండి. ఒకసారని చెప్పాడా? చెప్పలేదు. అనుభవాల మీద బతకొద్దు. అనుభవాలు ఉండడం మంచిదే. ఇక దాని మీదే బతుకు. ఎప్పుడు జీవితాంతం అనుభవం గురించి చెప్పుకుంటూ ఉంటారు, ఇంకో అనుభవం లేదు. దావీదు ఎక్కడైనా సరే సౌలు అడగక ముందు, సౌలు అడిగాడు, నువ్వు బాలుడు కదా, వీడైతే యుద్ధంలో ప్రావీణ్యుడు, వాడిని ఎలా ఎదుర్కోగలవంటే, రాజా నేను సింహాన్ని చంపాను, సింహాన్ని తరిమాను, ఎలుగుబంటిని చెప్పాను, ఆ అనుభవం ఉందన్న. అడిగితే చెప్పాడు తప్ప, లేకపోతే దావీదు తన అనుభవాన్ని చెప్పలేదు. కానీ గొలియాతు దగ్గరకు వచ్చి అంటాడు, నువ్వు శూలంతో వస్తున్నావు, ఖడ్గంతో వస్తున్నావు, బళ్ళెంతో వస్తున్నావు, నేను సింహాన్ని చెప్పాను, ఎలుగుబంటిని చెప్పాను అనలేదు. నేను సైన్యములకు అధిపతి యెహోవా. అనుభవాన్ని చెప్పలేదు, దేవుడితో తనకున్న సంబంధాన్ని చెప్తున్నాడు. గొలియాతుని జయించాడు. మనం గొలియాతుని జయించాలి. మనం పడిపోకుండా ఉండాలంటే మీ అనుభవాలు, మీ చర్చి పేర్లు చెప్పొద్దు. అనుభవాలు, చర్చి పేర్లు ఎవరిని బతికించవు. జీవము గల దేవుడు, సైన్యములకు అధిపతి యెహోవా, మనల్ని ఆయన నామములో యుద్ధం చేస్తాం. యుద్ధం యెహోవాదన్నాడు, వెళ్ళాడు. గొలియాతు దగ్గర ఉన్నవి దావీదు దగ్గర లేవు, దావీదు దగ్గర ఉన్నవి గొలియాతుకు లేదు. దావీదుకు దేవుడు ఉన్నాడు, గొలియాతుకు దేవుడు లేడు. గొలియాతుకి ఆయుధాలు ఉన్నాయి, దావీదు దగ్గర ఆయుధాలు లేవు. 14 సంవత్సరాల వయసున్న దావీదు గొలియాతును ఒక దెబ్బతో కొట్టాడు. ఎన్ని రాళ్ళు వాడాడు? ఒకే రాయి వాడాడు. దేవుడు తోడుగా. వాక్యం మనలో ఉంటే, వాక్యానికి మనం లోబడితే, మన గొలియాతులను మనం ఓడించగలం. మనం స్థిరంగా ఉండాలి. అందుకని 3వది వాక్యానికి లోబడాలి. మొదటిది ఏమని చూసుకున్నాం? మారు మనసు పొందాలి, దేవుని తట్టు తిరగాలి. పునాదికి చాలా అవసరం స్నేహితులారా. 2వది ఏమనుకున్నాము? వాక్యం సమృద్ధిగా మనలో నివసింపనివ్వాలి, అందరూ బైబిల్ చదవాలి. 3వది ఏమనుకున్నాము? వాక్యానికి లోబడాలని తెలుసుకున్నాము. 4వది చెప్తున్నాను, స్టే రూటెడ్ ఇన్ కమ్యూనిటీ, సహవాసము కలిగి ఉండాలి. సహవాసం, సరౌండ్ విత్ బిలీవర్స్ హూ కెన్ సపోర్ట్, ఛాలెంజ్ అండ్ వాక్ విత్ యూ. సహవాసము కలిగి ఉండాలి. ఎవరితో సహవాసం చేయాలో చెప్తున్నాను, జాగ్రత్తగానండి. ఈ చివరి పాయింట్ చెప్పేసి ముగించేస్తాను. మనం ఎవరితో సహవాసం చేయాలంటే, మనల్ని సవాలు చేసేవాడితో సహవాసం చేయాలి. మన లోపాలు ఎత్తి చూపించిన వాడితో సహవాసం చేయాలి. మనం పొగిడేవాడితో సహవాసం చేయాలి, మీరు పడిపోతారు.
పొగిడే వాళ్ళతో సహవాసం. బ్రదర్ మీకు మించిన భక్తి పరులు లేవు, ఏదో ఒక రోజు మనం పడేస్తాడు, మనం ఆడిపోయి పనబడి మన లోపాలు ఎత్తి చూపించిన వాళ్ళతో సహవాసం చేయండి. మనల్ని ఛాలెంజ్ చేసిన వాళ్ళు, మనకు సవాలు విసిన వారితో మనం సహవాసం చేయాలి. మనకి దేవుని గురించి చెప్పేవాళ్ళతో, హెచ్చరిక చేసేవాళ్ళతో సహవాసం చేయాలి. మనం పొగిడే వాళ్ళతో సహవాసం చేస్తే అతను పడిపోతాడు, మనము పడిపోతాం. కానీ సాధారణంగా మనకు ఎవరు నచ్చుతారు? పర్లేదు కదా, పర్లేదు, దేవుడు దీవిస్తాడు. ఏంటో దేవుడు దీవిస్తాడు, ఈడే చెప్పేస్తున్నాడు. నువ్వెలా భరోసా ఇస్తావు? దేవుడు దీవిస్తాడు. నువ్వేనా చీఫ్ మినిస్టర్, దేవుడు దీవిస్తాను చెప్పాను. నువ్వు చెబితే దేవుడు దీవించేస్తాడు. నో నో నో. సహవాసం చాలా ముఖ్యం. మన లోపాలని చూపించే వారితో సహవాసం చేయాలి. మన హెచ్చరిక చేసే వారితో సహవాసం చేయాలి. మన బలహీనతలు చూపించే వారితో సహవాసం చేయాలి. మనల్ని ప్రశ్నించే వారితో సహవాసం చేయాలి. ఎందుకో చెప్పమంటారా? వాళ్ళే మన కొరకు నిలబడేవాడు. మన పొగిలేవాడు ఎప్పుడు మన కొరకు నిలబడేవాడు. నిజమైన స్నేహితుడు ఎవరో చెప్పమంటారా? గాయము చేసేవాడు. గాయము చేసేవాడే నిజమైన స్నేహితుడు. మనల్ని తిట్టేవాడే నిజమైన స్నేహితుడు. అది అర్థం చేసుకోండి. అందుకని సహవాసం కూడా చాలా ముఖ్యం. సహవాసం ద్వారా సవాలు చేయబడాలి. సహవాసం ద్వారా మనకి ఆత్మీయ సపోర్ట్ రావాలి. సహవాసం ద్వారా దేవునిలో నడిపించబడాలి. మనకి కొంతమంది ఇలా ఉంటారు, మళ్ళీ ప్రతిదీ పట్టించుకుంటూ ఉంటారు. కొంతమంది, ఏం బ్రదర్ అలాగున్నారండి, ఎలాగున్నారండి, బైబిల్ చదివా, ప్రార్థన చేసావా, చర్చకొచ్చారా, రాలేదా, ఇవన్నీ చెప్పేవాళ్ళు ఎవరో చెప్పమంటారా? మన బాగుని కోరుకునేవాళ్ళు, మన క్షేమాన్ని కోరుకునేవాళ్ళు. గాయపరుస్తారు, మన మేలు కోరే. నిజమైన స్నేహితుడు గాయం చేస్తాడు. పగవాడు అనేకమైన ముద్దులు పెడతాడు. బ్రదర్ బాగున్నారా, ప్రయిందులాడు, పో, నీకు నచ్చిందా నువ్వు పో, నువ్వు ఎటుపోతే నాకేంటి అని అంటాడు. కానీ నిజమైన స్నేహితుడు సహవాసములో సవాళ్ళు ఉంటాయి. మనల్ని ప్రశ్నిస్తారు, మనల్ని అడుగుతారు, కొన్నిసార్లు కడుగుతారు, కొన్నిసార్లు ఉతికి ఆరేస్తారు. ఈ సహవాసములో ఉంటాయి. ఎందుకంటే మనం మేలుకోరు. ఒక మాటను అర్థం చేసుకోండి, చివరిలో ముగిస్తున్నాను, బల్లో పెడతాను. ఇక్కడ ఎవరైనా మనకు శత్రువులు ఉన్నారా? నాకెవరైనా శత్రువులు ఉన్నారా? మీకు ఎవరైనా శత్రువులు ఉన్నారా? మనం ఎప్పుడూ ఒకరికొకరు శత్రువులు కాదు. మీరు కష్టపడుతున్నారు, మీ జీతంతో మీరు బతుకుతున్నారు, మేము కష్టపడుతున్నాం, మా ధనంతో బతుకుతున్నాం. ఇక్కడ ఎవరి మీద ఆధారపడలేదు. కానీ ఎందుకు ప్రశ్నించుకుంటామంటే దేవునిలో ఎదగాలి, దేవునిలో ఫలించాలి, పడిపోకుండా. అంతకు మించి మనకు సంబంధం ఇంకోటి ఏమీ లేదు. ఎవరి కష్టం వారిది, ఎవరి కష్టార్జితం వారిది, ఎవరి ఆదాయం వారిది, ఎవరి కుటుంబాలు వారివే. మనం ఏమీ పుట్టుక శత్రువులం కాదు, బద్ధ శత్రువులం కాదు. కానీ ఎందుకు ఒకరి గురించి ఒకరు ఆలోచన చేస్తామండి? వాళ్ళు కూడా నిలబడాలి. వాళ్ళు ఏ కష్టం వచ్చినా, ఏ నష్టం వచ్చినా వాళ్ళు పడిపోకుండా ఉండాలి. అంతకు మించి ఇంకో ఆలోచన, మీ ఆస్తులు ఏమో నాకు వస్తాయా, నా ఆస్తులు ఏమో మీకు వస్తాయా? అందుకే నాలుగవది స్ట్రాంగ్ ఫెలోషిప్, డీప్ రూటెడ్ కమ్యూనిటీ అంటాం. స్ట్రాంగ్ ఫెలోషిప్ ఉండాలి, బలమైన సహవాసం ఉండాలి. మనల్ని హెచ్చరించేవాళ్ళు, మనల్ని ప్రశ్నించేవాళ్ళు, మనల్ని అడిగేవాళ్ళు ఉండడము మనకి మేలు, ఆశీర్వాదం. 4 విషయాలు చెప్పాను. మన పునాదులు బలంగా ఉండాలంటే మొదటి ఏమన్నాము? రిపెంట్ అండ్ రిటర్న్, అంటే మారు మనసు ఉండాలి, దేవుని తట్టు తిరగాలి. రెండవది, పునాదులు బలముగా ఉండాలంటే ఏం చేయాలి? మనము దేవుని వాక్యాన్ని సమృద్ధిగా మనలో ఉండాలి. బాగా చదవండి, వాక్యాన్ని ధ్యానం చేయాలి. మూడవది, పునాదులు బాగా ఉండాలంటే మనం ఏం చేయాలి? లోబడాలి, విధేయత చూపించాలి. నాలుగవది, పునాదులు బలంగా ఉండాలంటే ఏం చేయాలి? మంచి సహవాసం, ఎవరెవరితో మంచి ఫెలోషిప్ ఉండండి. అంటే సంఘానికి వస్తారు, ఇది మంచిదే. మీకు వ్యక్తిగతంగా ఒక క్రిస్టియన్ మంచి ఫ్రెండ్ని పెట్టుకోండి. ప్రతి ఒక్కరు ఒక క్రిస్టియన్ మంచి ఫ్రెండ్ని పెట్టుకోండి. నన్ను కావాలన్నా పెట్టుకోండి, లేదు మీరు కాదు ఇంకా మంచి ఫ్రెండ్ ఉన్నారంటే ఎవరైనా పెట్టుకోండి. ఆ ఫ్రెండ్ మీకు ఎవరు ఉండాలంటే మిమ్మల్ని పరీక్షించేవాడు ఉండాలి, మిమ్మల్ని ప్రశ్నించేవాడు ఉండాలి, మిమ్మల్ని గాయపరిచేవాళ్ళు ఉండాలి. అటువంటి ఒక ఫ్రెండ్ అందరికీ ఉండాలి. వాళ్ళ వలన మనకు ఆధ్యాత్మిక జీవితం ఏమవుతుంది? మేలే కలుగుతుంది, మేలే కలుగుతుంది. మరి అటువంటి ఫ్రెండ్స్ మీకు ఎవరైనా ఉన్నారా? అటువంటి సహవాసం ఉంటే మన భక్తి జీవితానికి మేలే కలుగుతుంది.
దేవుడు అటువంటి కృపను మనకి ఇవ్వాలి. ఎందుకంటే పునాది లేకపోతే వానలు వచ్చినప్పుడు, వరదలు వచ్చినప్పుడు, గాలి వీసినప్పుడు పడిపోతాం. వానలు వస్తాయి, శ్రమలు వస్తాయి, పరీక్షలు వస్తాయి, వరదలు వస్తాయి, కష్టాలు వస్తాయి, ఆర్థిక సమస్యలు వస్తాయి, అనారోగ్య సమస్యలు వస్తాయి, కుటుంబ సమస్యలు వస్తాయి, గాలి విసురుతుంది, సాతానుడు ఎన్నో సమస్యలు తీసుకుని వస్తాడు. పడిపోకూడదు. ఉండాలంటే ఏం చేయాలి? బలమైన పునాది. బలమైన పునాదికి ఈ 4 అవసరం. మారు మనసు, దేవుని తట్టు తిరుగుట, వాక్యం సమృద్ధిగా ఉండుట, వాక్యానికి విధేయత చూపించుట, మంచి మనల్ని సవాలు చేసే ఒక సహవాసము కలిగి ఉండుట. దేవుడు అటువంటి కృపని మనందరికీ అనుగ్రహించునుగా. కళ్ళు మూసుకునండి, ప్రార్థన చేసుకుందాం. దేవుడు బ్రదర్ వస్తారు, బలమిస్తారు. కళ్ళు మూసుకుని అందరూ కళ్ళు మూసుకునండి. చెప్పబడిన వాక్యం అందరం ఒకసారి ధ్యానం చేద్దాం. దేవుడు నాతో మాట్లాడాడు, దేవుడు నాతో మాట్లాడాడు అని అనుకుంటే, ప్రభా నా పునాదులు, నేను ప్రతిదానికి భయపడుతున్నాను, చీటికి మాటికి భయపడుతున్నాను, నా భవిష్యత్తు గురించి ఆందోళన, పిల్లల గురించి ఆందోళన, అనారోగ్యం గురించి ఆందోళన, ఆర్థిక స్థితుల గురించి ఆందోళన, భవిష్యత్తు గురించి ఆందోళన, ఎప్పుడూ భయపడుతూనే ఆందోళన చెందుతూనే ఉంటున్నాను. నేను స్థిరంగా ఉండలేకపోతున్నాను, నీలో ధైర్యంగా ఉండలేకపోతున్నాను. నా పునాదులు సరిగ్గా లేవేమో. ఇదిగో పునాదులు బాగుండాలంటే 4 విషయాలు నేను తెలుసుకున్నాను. వీటిలో నేను నేర్చుకోవాలి, వీటిలో నేను నిలబడాలి, నాకు సహాయం చేయండి అని అడుగుదాము. దేవుడు సహాయం చేస్తాడు. బ్రదర్ వస్తారు, బలిస్తారు. వాళ్ళలో పాల్గొనబోతుండగా మనం ఆలోచించి పరీక్షించుకుంటూ దేవుని దగ్గర ఏం లోపాలంటూ ఒప్పుకుంటూ వాళ్ళు పాల్గొనాలి.